ఏం జరుగుంటుందో వదినా? అదెలాగో చచ్చుంటుంది. దాని శవాన్ని ఇంటిదాకా ఎందుకు తీసుకురావడం అనుకుని అల్లుడే దగ్గరుండి దహన సంస్కారం చేయిస్తుంటాడు. ఐరేంద్రి, నీ నోటి నుంచి ఒక్క మాట కూడా మంచి మాట రాదా? ఇంకెప్పటికీ రాదనుకోవాలా? ఉన్న మాటంటే ఉలుకెక్కువ అని మీ అందరికీ తెలిసిన మాట చెప్తే నా మీద ఎగిరిపడతావేంటొదినా? చచ్చాక శ్మశానానికి వెళ్లాలంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అలాంటిది వంశీబాబు అక్కడికి వెళ్లాడంటే చచ్చిన దాని శవాన్ని తీసుకుని వెళ్లాడనే కదా దాని అర్థం. వీళ్ళ వాలకం చూస్తుంటే వసుంధర గారిని వీళ్ళే ఏదైనా చేశారేమోనని అనుమానంగా ఉందమ్మా. ఏంటానంద్, మేమేమైనా చర్లపల్లి జైలు నుంచి వచ్చామనుకుంటున్నావా? బేబీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేసింది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని తెలుసా? మీకు సంస్కారం లేదని వాళ్ళు గుర్తించి వాటి విలువ తెలుసుకుంటారని గుర్తింపుగా ఇచ్చుంటారు. అమ్మా, అనే కాల్ చేస్తున్నాడు. అవునా? అన్నయ్య, ఎలా ఉన్నారు మీరు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? మీకోసం అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఒకసారి ఫోన్ అమ్మకి ఇవ్వరా. అలాగే అన్నయ్య. అమ్మా, అన్నయ్య మాట్లాడతారంట. నాన్న వంశీ, వసుంధరకేం కాలేదు కదా? వసుంధరాని పాము కాటేసిందమ్మా. పాము కాటేసిందా? వంశీ, తన్ని కాపాడడానికి నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నానమ్మా. కానీ డాక్టర్ వసుంధర ప్రాణాలతో బయటపడుతుందో లేదో చెప్పలేమంటున్నారు. అత్తయ్య ముఖ చిత్రం చూస్తుంటే బావ వసుంధర్ని తగలపెట్టినట్టు అనిపిస్తుంది మమ్మీ. మనం చెప్తే ఎలా నమ్ముతారే? వంశీ దాన్ని కాల్చి ఇక్కడ విషయం పేల్చినట్టున్నాడు. పాము కాటు వల్ల వసుంధరకి ఒళ్ళంతా విషం పాకిందమ్మా. ఇప్పుడే రక్తం మార్పించారు. ఇంకాసేపట్లో టెస్టులు చేసి తన కండిషన్ ఏంటో చెప్తామన్నారు. హాస్పిటల్ ఎక్కడుందో చెప్పు నాన్న, మేం కూడా వస్తాం. నేను వెంటనే వసుంధర్ని చూడాలి. ఇంక మనం ఎంత ప్రయత్నించినా మన చేతుల్లో ఏం లేదమ్మా. అందుకే నేనెప్పుడు నమ్మని దేవుణ్ణి కూడా చేతులు జోడించి వసు బతకాలని వేడుకున్నాను. ఇంకంతా ఆయన చేతుల్లోనే ఉంది. వంశీకృష్ణ గారు, మిస్టర్ వంశీకృష్ణ గారు. అమ్మా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అన్నయ్య ఏమన్నాడమ్మా? వసుంధర హాస్పిటల్లో ఉందంట నాన్న. అయితే వెంటనే వెళ్ళి వసుంధర గారిని చూద్దామమ్మా. వద్దు నాన్న, తనిప్పుడు స్పృహలో లేదట. తన కండిషన్లోకి వచ్చాక వంశీయే ఫోన్ చేస్తానన్నాడు. తనకేం జరగకూడదని వెంటనే వెళ్ళి దేవుడికి మొక్కుకుంటాను. ఆనంద్ గారు, మా అక్కకేం జరగకూడదని మనం కూడా దేవుడికి దండం పెట్టుకుందాం. అలాగే అలెక్య గారు, పదండి. అది చచ్చిందనుకుంటే హాస్పిటల్లో ఉందంటున్నారేంటి మా? మనం ఏదేదో ఊహించుకున్నాం, కానీ అడవికి వెళ్ళింది వంశీ అని అంచనా వేయలేకపోయాం బేబీ. అంటే మనం వేసిన ప్లాన్స్ అన్ని బూడిదలో పోసిన పన్నీరేనా? అదేంటో తెలియదు, కానీ మనకి చివరికి మిగిలేది మాత్రం కన్నీరే. డాక్టర్, మీరు అబద్ధమైనా చెప్పండి, వసుంధరకి ఏం కాదని చెప్పండి ప్లీజ్ డాక్టర్. స్పృహలోకి అయితే రాలేదు, కానీ బీపీ అయితే నార్మల్గా ఉంది. అంటే ఏదైనా మిరాకిల్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ మాట చెప్పారు చాలు, బ్రతుకుతుంది. వసుంధర ఖచ్చితంగా కళ్ళు తెరుస్తుంది. మీ నమ్మకం, మీ మాటే ఆమెను బ్రతికిస్తుంది అనుకుందాం. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్.
వసుంధరా, మనం మంచి ఫ్రెండ్స్లా ఉందామన్నావు కదా, అప్పుడు నువ్వు సరదాగా ఉండేదానివి, నాలో తప్పులు సరిదిద్దేదానివి. ఇప్పుడు అలాగే ఉండు. నీ మీద కోపడిన వసుంధరా, ఇప్పటి వరకు నేనే అపార్థం చేసుకున్నానని అర్థమైంది. మన మధ్య జరిగిన గొడవలు, కోపాలు, గిల్లి కజ్జాలు అన్నీ మర్చిపోదాం. మంచిగా ఉందాం వసుంధరా. సరే అని నువ్వు ఒక్క మాటను మాట్లాడు వసుంధరా. కళ్ళు తెరువు. నువ్వు ఇలాగే ఉంటే నాకేం చేయాలో తోచదు. ఫ్రెండ్స్లా జీవితాంతం కలిసి ఉందామన్నావు, ఇలాగేనా ఉండేది? బాగుందాం వసుంధరా, హ్యాపీగా ఉందాం. నువ్వు సెక్రటరీగా ఉంటావు, ఫ్రెండ్గా ఉంటావు, నీ ఇష్టం. కానీ నువ్వు ఇలా అచేతనంగా పడుంటే మాత్రం నాకిష్టం ఉండదు. వసుంధరా, నువ్వు మాట్లాడుతున్నావా? స్పృహలోకి వచ్చావా? మీరు అప్పచెప్పిన పనులన్నీ చేయాలి కదా సార్. నేను మిస్ సెక్రటరీ వసుంధరని కదా సార్. నువ్వెప్పుడు నా సెక్రటరీగా, ఫ్రెండ్గా ఉంటానన్నావు కదా, మాట తప్పవు కదా? తప్పను సార్. మీకు సేవ చేయాలి, మీరు చెప్పినట్టు వినాలి, మీకు దగ్గరగా మీ దగ్గరే ఉంటాను. నువ్వెప్పుడు సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. నేను ఇంకెప్పుడు దూరం చేసుకోను. నీ మీద అస్సలు కోపడను. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతే నా ఊపిరి ఆగిపోతుంది వసుంధరా. సార్, మీరలా మాట్లాడకండి. నేను ఎక్కడికి పోతాను సార్? మీ నీడలా మీ వెంటే ఉంటాను. ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏంటో నిన్ను చూశాక తెలుస్తుంది. మన మధ్య ఉన్న స్నేహమే నిన్ను బతికించింది. ఆ స్నేహం ప్రేమగా మారుతుంది సార్. ద్వేషించే మీరు ప్రేమిస్తున్నారని అర్థమవుతోంది. అది ప్రేమ అని మీకు తెలిసే రోజు వస్తే నా ఈ పునర్జన్మకు అర్థం ఉంటుంది సార్. వెళ్దాం వసుంధరా. నిన్ను తీసుకొస్తానని అమ్మకు మాట ఇచ్చాను. నా వెంట నువ్వు తిరిగి వస్తే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు నా చేయి పట్టుకోగానే నాకు కొండంత బలం వచ్చింది సార్. అవునమ్మా, అన్నయ్య వస్తున్నారు. వసుంధర గారిని తీసుకుని వస్తున్నారు. మేడం, వంశీ సార్తో ఆనంద్ గారు ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు చూసుండాలి. ఆనందంతో ఆనంద్ గారి మొహం ఎలా వెలిగిపోయిందో. సంతోషంగానే ఉంటుంది కదమ్మా. వసుంధర ఏమైపోయిందనని కంగారు పడ్డాం. వెతికి తీసుకొస్తానని వెళ్ళిన వంశీ కూడా ఏమయ్యాడోనని భయపడ్డాం. ఇప్పుడిద్దరూ కలిసొస్తున్నారంటే కోరుకున్న దేవుడు కరుణించాడనే కదా అర్థం.
దాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడంట మామ్. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. మీరింకా ముదరలేదు. ప్లాన్ వేస్తే ఎలా ఉండాలి? ఇలా చేశావని చెప్పినప్పుడు విన్నవాళ్ళు కూడా జడుసుకొని చావాలి. ఆ వసుంధర అడవిలో ఒంటరిగా దొరికింది. పావులోని తీసుకెళ్లి కాటేయించొచ్చారు. అదే నేనైతేనా ఒక కసాయివాణ్ణి తీసుకెళ్ళి ఆ వసుంధరని చూపించి, ఇది ఆడపిల్ల కాదురా బడుద్దాయ్, దాన్ని ఒక మేక పిల్ల అనుకో అని చెప్పి వచ్చేసేదాన్ని. ఆ తరువాత వాడు ఏం చేసేవాడో మీకు చెప్పక్కర్లేదనుకుంటాను. అంత వైలెంట్ గా చేయకూడదని సైలెంట్ గా చేశాం కాంతమ్మ. అయినా ఇప్పుడేమైంది? పాము బుస్సంది, ప్లాను తుస్సంది. ఆ వంశీ దాన్ని భుజానేసుకొని తీసుకొస్తున్నాడో చిటికెన వేలు పట్టుకొని తీసుకొస్తున్నాడో ఎవడికి తెలుసు. ఇప్పుడు అలా అంటావేంటి బామ్మ? బావ దాన్ని తీసుకురావచ్చేమో గాని టచ్ చేస్తానంటే నేను ఒప్పుకోను. ఓ ఐరేంద్రమ్మ, నీ కూతురికి కాస్త చెప్పు. ఆ వంశీబాబు ప్రాణాల్ని ఈ నక్షత్రే కాపాడిందని అపర్ణాదేవికి కాస్త అర్థమయ్యేలా చెప్పు. అప్పుడు ఆ వసుంధర ఇంటికొచ్చినా ఎవ్వరూ దాన్ని పట్టించుకోరు. నిజమే కాంతమ్మ, నువ్వు చెప్పింది కరెక్టే. అర్థమైందా బేబీ? మళ్ళీ వసుంధర ఈ ఇంట్లో తిష్ట వేస్తుందని నాకు చాలా బాధగా ఉంది మా. అదైతే ఇక్కడికి రాని, ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. ఫ్రెండ్స్, ఏం కాదులే వసుంధరా, ఎవరేమనుకోరు. చెయ్యి అందిస్తే సాయమే కానీ తప్పు కాదు. కమా. అమ్మా, అన్నయ్య వాళ్ళు వచ్చారు. అన్నయ్య. బస్సు, ఎలా ఉన్నావు? నాన్న వంశీ, వసుంధరని తీసుకొచ్చావా నాన్న? అమ్మ వసుంధర, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మేడం. నాకు అండగా ఉండే వసుంధరాని దూరం పెట్టి తప్పు చేశానమ్మా. అందుకే నేనే వెళ్ళి వసుంధరాని తీసుకొచ్చాను. నేను చేసిన పాపం ఏదైనా ఉంటే కొంచెం అయినా తగ్గుతుందని. అమ్మయ్యా, వచ్చావా? ఏంటే వసు, మన వంశీబాబును వదిలిపెట్టి నువ్వెక్కడికెళ్ళావు? అందరినీ ముప్పు తిప్పలు పెట్టేశావు కదే. ఏమండి, వచ్చేసారండి? మీరు ఏమయ్యారో ఎక్కడున్నారోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? మీరు క్షేమంగా వచ్చేసారు కదా? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదప్పు, ఎందుకంత కంగారు పడుతున్నావు? నీకు మా అమ్మ ఆందోళన అర్థం కాదలుడు. నువ్వు మాత్రం నీకు ఏమైనా పర్వాలేదు కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళు బావుండాలని ఎంత రిస్క్ అయినా చేస్తావు. అదే అమ్మ భయం. అత్తయ్య నిన్ను మెచ్చుకోవచ్చు కానీ నీకన్నా పరాయి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది బావా. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు? వంశీ నా కొడుకు, అంటే నా ప్రాణం. వాడి కోసం నేనెంత విలువల్లాడిపోయానో మర్చిపోయావా? వదిలే సుచిత్ర, అయిందేదో అయిపోయింది. ఇక ముందు
ఎప్పుడూ ఇలాంటి అనర్థాలు జరగకుండా జాగ్రత్త పడదాం. నన్ను కంటికి రెప్పలా చూసుకున్న వసుంధరాను అడవిలో వదిలేసి వస్తే అర్థమే ఉండదు. అందుకే ఇంకా ఏ అనర్థం జరగకూడదనే వెళ్ళాను. మీరెన్నైనా చెప్పండి, నాకైతే మీరే ముఖ్యం. మీకేదైనా జరుగుంటే ఈ వయసులో తట్టుకునే శక్తి నాకు లేదండి. బాబూ, వసు సెక్రటరీ కదా, ఇంకొక విధంగా కూడా చెప్పాలంటే వస్తారని పెద్ద ఆవిడ ఉద్దేశం. అంతే కదండి, అర్థం చేసుకున్నావు. ఏమండి, మీరు వెళ్ళండి, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అవ్వండి. ఎప్పుడు తిన్నారో ఏంటో, నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసిరమ్మా. పరామర్శ చేయడం అయిపోయినట్టే కదా వదినా? అయిపోతే బాబుని గదిలోకి, వసుంధరని బయటికి పంపించేయండి అత్తయ్యా. మళ్ళీ ఏమైంది నీకు? నొప్పి మొదలైందా? తలనొప్పిగా. ఎందుకండి మా అక్కని ఓర్వలేరు మీరు? వసావ్, కారణం కూడా చెప్తారులేవే, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు. వసుంధర ఎందుకు బయటకెళ్ళాలి? మర్చిపోయావా బావా? అత్తయ్య గుర్తులేదా? వారం రోజులు గడువు పెట్టి బావని బాగా ఎవరు చూసుకుంటారో పరీక్ష పెట్టారు కదా. నన్ను గెలిస్తేనే వసుంధర సెక్రటరీగా కంటిన్యూ చేస్తుందని చెప్పారు కదా. అయితే ఏంటి? ఆపదలో ఉన్న ఆడపిల్ల ప్రాణాలు నిలబెట్టావు కానీ తానైతే ఈ ఇంట్లో ఉండకూడదు. అమ్మా, మాటిచ్చారు కదా, వీళ్ళు మర్చిపోయారేమో. అవును సుచిత్ర, ఆ రోజు పోటీ అన్నావు, గుర్తుందా? వసుంధర ఓడిపోతేనే కదా అత్తయ్య. వసుంధర గెలిచిందంటారా అత్తయ్య? గెలిచాను. ఎలా గెలిచావు? దొంగచాటుగా బావ వెంట అడవిలోకి వెళ్ళినందువలన? నేను దొంగచాటుగా వెళ్ళలేదు. నేను కార్ డిక్కీలో పడిపోయాను. దేవుడే నన్ను వంశీ సార్ వెంట పంపించాడు. ఏయ్, ఏ దేవుడే? పేరు చెప్తే అభిషేకం చేయిస్తావా ఏంటి నాన్నమ్మా? నువ్వొకదానివే, ఎప్పుడేం మాట్లాడతావో ఎవరి వైపు మాట్లాడతావో అర్థం కాదు. అన్నయ్య అడవిలో అన్ని రోజులు ఉన్నారంటే అది కేవలం వసుంధర గారి దగ్గరుండి చూసుకోవడం వల్లే. లేదంటే స్వర్గంలో అయినా సరే ఉండరు. నువ్వు భలేగా చెప్తావు ఆనంద్. ఇంకా నయం, దేవలోకానికెళ్ళి విసుగొచ్చి తిరిగొచ్చాడని చెప్పలేదు. సరే సరే, ఇప్పుడు ఇంతకీ ఎవరు గెలిచారనే నిర్ణయానికి వచ్చారు? పబ్బులకు పార్టీలకు తిప్పాలనుకునే నక్షత్రాలా గెలుస్తుందత్తయ్య. దగ్గరుండి సేవలు చేసిన వసుంధరే నా మనసు గెలుచుకుంది. అలా ఎలా అవుతుంది అత్తయ్య? వంశీ బావని ఇంటికి తీసుకొచ్చింది నేను, లేదంటే ఏమైపోయేవాడు? ప్రాణం పోసింది నేనైతే వసుంధరను మెచ్చుకుంటారేంటి? నేను చెప్పకూడదంటే వంశీనే మీ ఇద్దరిలో ఎవరు గెలిచారో చెప్తాడు.